ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4వ టెస్ట్ కోసం అయితే రెండు జట్లు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ నెల 26వ తారీఖు నుంచి అంటే గురువారం నుంచి మెల్బోర్న్లో ఈ 4వ టెస్ట్ అయితే జరుగుతూ ఉంది. దీన్నే బాక్సింగ్ డే టెస్ట్ అని కూడా అంటారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం రెండు జట్లు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మొదటి టెస్ట్లో టీమిండియా అయితే విజయం సాధించింది, రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా గెలిచింది, మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఓవరాల్గా 3 టెస్ట్ మ్యాచ్లు ముగిసేసరికి సిరీస్ ప్రస్తుతం 1-1తో అయితే రెండు టీమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక 4వ టెస్ట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ సిరీస్లోకి లీడ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ అనేది మిగిలిన 2 మ్యాచ్లు టీమిండియాకే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలి అంటే ఖచ్చితంగా టీమిండియా అయితే 3-1తో ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే మనకి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 4వ టెస్ట్ అనేది మనకు చాలా కీలకంగా మారింది టీమిండియాకి. ఈ క్రమంలోనే టీమిండియాకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందుతూ ఉంది. అదేంటంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లయితే బీసీసీఐ కానీ బీసీసీఐ సంబంధించిన పెద్దలు అయితే వెల్లడించడం జరిగింది. టీమ్ మేనేజ్మెంట్ కూడా దీనిపైన అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే రోహిత్ శర్మ నీ ఇంజరీతో బాధపడుతున్నాడని నిన్న మొన్నటి వరకు కూడా మనకి కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నీ పర్ఫెక్ట్గా ఉందని, ఇంజురీ పెద్దగా ఇబ్బందికరంగా లేదని, తను ప్రస్తుతం 4వ టెస్ట్కి పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా ఉన్నాడని మాత్రం సమాచారం అంతా ఉంది. ఇది ఒక రకంగా టీమిండియా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే 4వ టెస్ట్కి ముందు సరే రోహిత్ శర్మ ఫామ్లో లేకపోయినప్పటికీ కూడా ఒక కెప్టెన్ గాయంతో తప్పుకుంటే ఆ టీం పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అఫ్కోర్స్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. రోహిత్ శర్మ గాయంతో తప్పుకున్నా కూడా జస్ప్రీత్ బుమ్రా ఆల్రెడీ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఈ సిరీస్లో. ఫస్ట్ టెస్ట్లో రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ అద్భుతమైన క్యాప్టెన్సీ, అద్భుతమైన బౌలింగ్తో తను మొదటి టెస్ట్నే టీమిండియాని గెలిపించాడు. సో ఆ క్రమంలో రోహిత్ శర్మ లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు కొంతమంది. బట్ రోహిత్ శర్మ ఉండడం టీంలో చాలా ప్లస్ పాయింట్. రోహిత్ శర్మ ఫామ్లో లేడు, అది వేరే టాపిక్. కానీ వన్స్ రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తే అది ఆస్ట్రేలియా అయినా ఏ టీం అయినా కూడా లెక్క చేయడు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అలాంటి ఒక క్యాపబుల్ ప్లేయర్, అలాంటి ఒక మంచి కెప్టెన్ టీంలో ఉండడం చాలా మనకి ఒక ప్లస్ పాయింటే. సో ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ పూర్తిగా ఫిట్గా ఉండడం మనకు కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో 4వ టెస్ట్ గెలవాలంటే రోహిత్ శర్మ లాంటి ఒక ప్లేయర్ ఫామ్లోకి రావాలి. అఫ్కోర్స్ తను ఈ మధ్యకాలంలో సరిగ్గా పరుగులు చేయట్లేదు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అయితే రోహిత్ శర్మ నుంచి ఆశించిన స్థాయిలో రన్స్ అయితే మనకు రావట్లేదు. ఒక రకంగా రోహిత్ శర్మ ఫామ్ టీమిండియా అభిమానుల్ని కలవర పెడుతున్నప్పటికీ కూడా తను ఏ క్షణంలోనైనా ఫామ్లోకి రావచ్చు. దానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. అది ఇప్పుడు మెల్బోర్న్లో ప్రారంభమయ్యే 4వ టెస్ట్ వేదిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నీ ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకొని పర్ఫెక్ట్గా 4th టెస్ట్కి ఫిట్గా ఉండడం అనేది మాత్రం నిజంగా మన టీమిండియా ఫ్యాన్స్ కావచ్చు, టీమిండియా కావచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరోవైపు ఈ 3వ టెస్ట్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఒక సీనియర్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో సీనియారిటీ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం వీళ్ళకి ఎక్కువ ఉంది. వీళ్ళ తర్వాత కేఎల్ రాహుల్ కాస్త ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా యంగ్ ప్లేయర్సే. బౌలింగ్లో బుమ్రా ఉన్నప్పటికి కూడా ఎంతైనా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈ 3-4 మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టీంలో ఉండడం అనేది చాలా బ్యాలెన్సింగ్ అవుతుంది. యంగ్ అండ్ సీనియర్ ప్లేయర్స్తో కలుపుకుంటూ బ్యాలెన్సింగ్ ఉంటుంది. రోహిత్ శర్మ లేకపోయినా పర్వాలేదు అని కొంతమంది అనుకుంటున్నప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు ఎంతవరకు అంటే. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ టీంలో ఉండడం, పైగా అతను కెప్టెన్సీ అనుభవం ఉంది. ఒకసారి ఫామ్లోకి వస్తే ఎలా ఆడతాడు మీ అందరికి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో కోలుకొని 4వ టెస్ట్కి అందుబాటులో ఉండడం అనేది నిజంగా మనకు ప్లస్ పాయింట్ కానీ చెప్పుకోవచ్చు. ఫామ్లో లేడు అనే ఒక్క విషయాన్ని పట్టుకొని రోహిత్ శర్మ లేకపోయినా పర్వాలేదు అని వినిపిస్తున్న కామెంట్స్ మాత్రం మనం సపోర్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా రోహిత్ శర్మ టీంలో ఉండాల్సిందే, ఉంటాడు కూడా. మరి రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో కోలుకొని 4వ టెస్ట్కి అందుబాటులో ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.